आज ये अवसर ही ऐसा है कि पर्व महाशिवरात्रि का है और आप सभी गणमान्य अतिथियों ने इस यहाँ के पूरे वातावरण को एकदम शुभकर बना दिया है। तो चलिए अब हम हमारे आशीर्वचनों को ग्रहण करने का सिलसिला जारी रखते हैं और अब हम आमंत्रित करते हैं हमारे तेलुगु जगत के सुप्रसिद्ध अभिनेता। तो चलिए अब हम ठीक है धन्यवाद। तो चलिए अब हम सुप्रसिद्ध अभिनेता जो कि इतनी विनम्रता से यहाँ पर बैठे हैं और हमारे लिए बहुत बड़ी बात है कि हम सबके बीच बहुत ही विनम्रता से बिना किसी शिकायत के बिना किसी शिकन के बैठे हैं। तो चलिए आमंत्रित करते हैं जोरदार तालियों के साथ दो शब्द सुनने के लिए सिनी एक्टर श्री टी सुमन जी को। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय गो। నాకు హిందీ సరిగా రాదు, వస్తుంది కానీ మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ ఏదైనా తప్పు మాట్లాడితే మళ్ళీ ఇబ్బంది కాబట్టి నేను తెలుగులో మాట్లాడతాను, క్షమించండి. చాలా సంతోషం ఈరోజు పరమేశ్వరి గారు నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఈ చాలా ముఖ్యమైన ఒక ఫంక్షన్ ఈరోజు గోమాత అంటే, కానీ గోమాత గురించి మాట్లాడే ముందు మాతా గురించి 4 మాటలు మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మా అందరూ ఏంటంటే గోమాతను రక్షించుకోవాలి, గోమాతను మనం కాపాడాలి అని అన్ని మాట్లాడాలి, అంత బాగానే ఉంది. మరి మాతాను ఎవరు కాపాడతారు చెప్పండి? ఈరోజు మాత భారతదేశంలో ఉంటున్న మాత అందరికీ అర్ధరాత్రి 12 గంటలకి మీరు ఒంటరిగా తిరిగే మీకు ధైర్యం ఉందా చెప్పండి? లేదు. మీకు రక్షణ ఎక్కడ ఉంది చెప్పండి? ఈరోజు ప్రతి ఛానల్లో ప్రతి న్యూస్ పేపర్లో మినిమం రోజు ఒక 5 రేప్ 5 ఏళ్ళ అమ్మాయి నుంచి మొదలవుతుంది. మరి మన దేశంలో ఏం జరుగుతుంది? ఆ అమ్మాయి ఆ పిల్లలు గరీబ్ వాడు కాబట్టి అది అడిగేవాడు లేవు. అదే గొప్పవాడి ఇంట్లో జరిగితే వెంటనే దానికి ఒక ఎంక్వైరీ, వెంటనే దానికి ఒక పోలీస్ కమిటీ అన్నీ జరుగుతాయి. నిన్న అంటే నేను ఒక మాజీ కరాటే మాస్టర్, ఇప్పుడు కూడా నేను కరాటే క్లాసెస్ అన్నిటికి వెళ్తుంటాను. మహిళల కోసం మేము ఇప్పుడు కాదు, దగ్గర 50 సంవత్సరాల నుంచి మహిళలకి ఆత్మరక్షణ అంటే కరాటే మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తున్నాం. 5th క్లాస్ నుంచి కాలేజ్ పోతున్న అమ్మాయిలు చాలామంది నేర్చుకుంటున్నారు. ఎందుకంటే స్కూల్కి వెళ్ళినప్పుడు కాలేజీకి వెళ్ళినప్పుడు మళ్ళీ తిరిగి వచ్చే వరకు తల్లిదండ్రులకి గుండెల్లో దడ ఉంటుంది. పిల్లలు వస్తున్నారా, సరిగ్గా వస్తున్నారా లేదా, ఎలా వస్తున్నారని చెప్పి దడ ఉంటుంది. ఎన్నో ప్రభుత్వాలు వచ్చింది, ఫ్లైఓవర్ కట్టారు, హాస్పిటల్ కట్టారు, కాలేజీలు కట్టారు, ఫ్యాక్టరీలు కట్టారు, ఏదేదో చేశారు. కానీ మహిళ రక్షణ కోసం ఏం చేశారు నేను అడుగుతున్నాను. మొన్న దుబాయ్కి వెళ్ళాను. అర్ధరాత్రి దుబాయ్లో అమ్మాయిలు వాళ్ళు ఉద్యోగం కోసం వెళ్తున్నారు. అంటే ఐటీ కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళు, షాప్లో పనిచేస్తున్న వాళ్ళు, డ్యూటీ మారి వాళ్ళు నైట్ 2, 3, 4 మేము రోడ్ల మీద మేము తిరుగుతూనే ఉన్నాం. చాలా ఫ్రీగా, ఎటువంటి ఒక భయం లేకుండా చాలా ఫ్రీగా వాళ్ళు వెళ్తున్నారు. అది చూసి ఇది భారతదేశంలో ఎప్పుడు వస్తుంది? అమ్మాయిలకి ఇట్లా నైట్ టైంలో పని చేయడం కానీ ఐటీ కానీ ఒక స్వతంత్రం ఎప్పుడు వస్తుందని చెప్పేసి నేను అనుకున్నాను. ఈరోజు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటే పక్క ఇంట్లో జరుగుతుంది, వెనకింట్లో జరుగుతుంది, ముందింట్లో జరుగుతుంది కాబట్టి మనకు ఆ బాధ లేదు. కానీ ఒకటి చెప్తున్నానంటే, మన ఇంట్లో కూడా ఒక అమ్మాయి ఉంది. అది తల్లి ఉండొచ్చు, చెల్లి ఉండొచ్చు, కూతురు ఉండొచ్చు, కోడలు ఉండొచ్చు. ఎవరికైనా ఆ పరిస్థితి రావచ్చు.
ఆ పరిస్థితి వచ్చే ముందు మీరు ఒకటే చెప్తున్నాను, దీనికి ఒక ప్రొటెక్షన్ బిల్, మన మహిళల రిజర్వేషన్ బిల్ వచ్చింది. నేను అడిగేది మహిళల ప్రొటెక్షన్ బిల్ ఎక్కడ ఉంది? రిజర్వేషన్ బిల్ తెచ్చుకున్నారు, బాగానే ఉంది. మహిళల్ని రక్షించే బిల్లు ఎవరు అడుగుతారు? మీరే అడగాలి. రేపు ఎన్నికలు వస్తున్నాయి, మీరు ఎంతో మందిని రేపు మీరు గెలిపిస్తున్నారు, వాళ్ళని అడగండి మహిళలకి మనకి రక్షణ ఏంటి. నేను మాట్లాడేది కేవలం ఒక హిందూ అమ్మాయి గురించే కాదండి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ, బుద్ధిస్ట్ అందరూ మహిళల గురించి నేను చెప్తున్నాను. ఎందుకు చెప్తానంటే నేను ఒక హిందువే, కానీ ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నా ప్రొడ్యూసర్లు, నా డైరెక్టర్లు, నా టెక్నీషియన్స్లో అన్ని కులాలు, అన్ని మతాలు అందరూ ఉన్నారు. భారతదేశంలో ఉన్న మొత్తం మహిళల గురించి నేను చెప్తున్నాను, కేవలం ఓన్లీ ఒక హిందూ మహిళల గురించి కాదు. ఎందుకంటే ప్రతి మహిళ నాకు తల్లి లాంటి వాడు. కొందరికి మాట్లాడే ధైర్యం లేదు, అందుకే అడగలేకపోతున్నారు. ఎన్నో విషయాలు జరుగుతున్నాయి. పాపం పిల్లలు తల్లిదండ్రుల దగ్గర చెప్పలేకపోతున్నారు. తల్లిదండ్రుల దగ్గర చెప్తే ఏమవుతుంది చెప్పేసి. ఈ రక్షణ ఎప్పుడు వస్తుంది? ఎవరు ఇస్తారు? ఏ పార్టీ ఇస్తారు? ఇది నేను అడుగుతాను. ముందు మన మహిళలకి రక్షణ కావాలి, మన మహిళలకి ప్రొటెక్షన్ బిల్లు కావాలి, మన మహిళలు తల ఎత్తుకొని రోడ్డు మీద వెళ్ళేలాగా ఉండాలి. ఇంకో విషయం చెప్తాను, నేనేం మన హిందువుల్ని కించపరచట్లేదు, ఎవరిని కించపరచట్లేదు. మొన్న బెంగళూరులో ఒక మామూలు మన ఆర్టీసీ బస్సు వెళ్తున్నప్పుడు ఒక ముస్లిం లేడీ వచ్చి బండి ఆగమని చెప్పి చేయి పెడితే ఆ బస్సు ఆగకుండా వెళ్ళిపోయాడు. అంటే నేనే కొంచెం తగిలింది వెళ్ళిపోయాడు. వితిన్ 10-15 మినిట్స్లో ఆ బస్సు ఎక్కడికి వెళ్ళిందో అక్కడ ఆ బస్సును ఆపి ఆ బస్సుని మొత్తం ధ్వంసం చేశారు. ఒక మహిళ మీద చేయి పెడితే ముస్లిమ్స్ అంత ఉన్నారు, మన హిందూ అమ్మాయిల మీద, హిందూ మహిళ మీద పెడితే మనం ఏం చేస్తున్నాం? జరుగుతుంది అది. ఈ రియాక్షన్ ఉందా మనలో? చెప్పండి మీరు. లేదు. అందుకే మన మహిళలు భయపడుతున్నారు. మన హిందూ మహిళలు బయటికి వెళ్ళాలంటే భయపడుతున్నారు, ఎక్కడైనా ఒంటరికి వెళ్ళాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే మన పురుషులు రియాక్షన్ అనేది మన పురుషుల్లో లేవు. వాళ్ళలాగా రావాలి. మనం ఏదో మాట్లాడడం, ఏదో జై జై చెప్పడం, ఏదో స్టేట్మెంట్లు ఇవ్వడం కాదండి. ఈ మార్పు ముందు రావాలి. మన మీరు దేశాన్ని వదలండి, రాష్ట్రం వదలండి, కనీసం మన ఇంట్లో ఉంటున్న మన తల్లిని, మన చెల్లిని, మన అక్కని, మన భార్యని, మన కూతురిని కాపాడే ధైర్యం ప్రతి మగాడికి రావాలి. నేను మగాడు అని చెప్పడం కాదు. ఇది ఎప్పుడు వస్తుంది? ఎవరు చేస్తారు చెప్పండి. ఇది మొదటి విషయం. రెండో విషయం, గోమాత గురించి ఇలా మా గురుగారు ఉన్నారు, ఆయన గోమాత గురించి నేను ఇట్లా పాదయాత్ర చేస్తానని చెప్తే నేను తిరుపతికి వెళ్ళాను. షూటింగ్ క్యాన్సిల్ కోసం తిరుపతి వెళ్ళి, తిరుపతి రోడ్లో మేము పాదయాత్ర చేసాం. చాలా పెద్ద పాదయాత్ర చేశాను. ఇక్కడ తెలంగాణ నుంచి ఆల్మోస్ట్ అరుణాచలంలోకి వెళ్ళాను. నేను మొత్తం వెళ్ళలేకపోయాను, ఎందుకంటే నా షూటింగ్ డేట్స్ ఫుల్గా ఉన్నాయి. కానీ నా సపోర్ట్ చూపించాలని చెప్పి ఆయన ప్రెస్ మీట్కి వెళ్ళాను. ఆయనతో పాటు అక్కడ తిరుపతికి వెళ్ళి ఆ పాదయాత్ర అటెండ్ చేశాను. కూర్చోండి సార్. తప్పకుండా నేను గోమాతని గౌరవిస్తున్నాను. మన ప్రతి హిందూ దేవుళ్ళు వెనకాల పక్క ముందో వెనకాల గోమాత ఉంది. అది హిందూగా అది నేను గౌరవిస్తున్నాను, నేను చేస్తాను. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. మన భారతదేశం అనేది ఇట్ ఇస్ ఎ సెక్యులర్ కంట్రీ. దెర్ ఆర్ సర్టన్ ప్రాబ్లమ్స్. అన్లెస్ యూ డిక్లేర్ ఇండియా యాజ్ ఎ హిందూ కంట్రీ, యూ కెనాట్ డూ సర్టన్ థింగ్స్. సెక్యులరిజం ఉన్నంత వరకు కొన్ని ప్లేస్లోనే మీరు కొన్ని చేయవచ్చు, అన్ని ప్లేస్లో మీరు మన రూల్ తీసుకురావడం వీల్లేదు. తగ్గించవచ్చు, రిక్వెస్ట్ చేయవచ్చు, అంతే తప్ప మనం చేయలేము. నేను ఇక్కడ రావడానికి ముందు కాదు, ఎప్పటి నుంచో అంటే బీఫ్ అంటే ఆవు మాంసం తింటే ఫస్ట్ మెడికల్గా మాట్లాడదామని చెప్పి నేను చాలామంది డాక్టర్స్ అడిగాను. సార్ అందరూ మటన్ తింటున్నారు, చికెన్ తింటున్నారు, అదే తింటున్నారు, మరి బీఫ్ తింటే తప్పే ఉంది, చాలా మంది తింటున్నారు కదా, అది ఆరోగ్యానికి ఏ విధంగా అది ఇబ్బంది పెడుతుంది. 10 డాక్టర్లు 9 డాక్టర్లు నాకు చెప్పింది ఏంటంటే కొలెస్ట్రాల్ భయంకరంగా పెరుగుతుందండి, దానివల్ల హార్ట్ అటాక్ రావచ్చు, పెరాలిసిస్ రావచ్చు, బ్రేక్. అందుకే
అందుకే చట్టం కావాలి. చట్టంతో పాటు మన పిల్లలకి ఆత్మరక్షణ కూడా నేర్పించాలి, చాలా అవసరం. ఉమెన్కి 33% ఇచ్చారు, ఓకే. ఏం చెప్తున్నాను, 50% కావాలి, మహిళలకి 50% కావాలి, ఈక్వాలిటీ కావాలి. అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని క్యాస్ట్ అందరికీ న్యాయం జరగాలి. ప్రతి ఒక్కరికి ఒక పదవి ఇవ్వాలి. ఇప్పుడు మన భారతదేశం ఉంది, హైదరాబాద్ ఎంతో మంది నార్త్ నుంచి వచ్చున్నారు. మీకు ఫ్రీడమ్ ఉండాలి, మీకు ఒక గవర్నమెంట్లో మీకు ఒక ప్లేస్ ఉండాలి, మిమ్మల్ని రిప్రజెంట్ చేయడానికి ఒక మనిషి కావాలి. మీ హక్కు అంటే మీకు ఎంతవరకు మీరు ఉందో అంతవరకు అడిగే హక్కు ఉండాలి. అది మీరు అడగాలి. అంటారు కదా, అన్నం పెడితే తల్లికి అన్నం పెడితే ఇస్తుందని. అడగకుండా మనకి ఏమవుతుందంటే మీరు అడగాలి. ఇప్పుడు సమయం వచ్చింది, ఇప్పుడు అడగండి. ఇప్పుడు మీరు వదిలేశారంటే ఇంకా 5 సంవత్సరాల వరకు మీరు ఇక్కడే ఉండండి, ఇలాగే ఉండండి. అదే మాదిరిగా ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి ఎవరైతే మీకు హెల్ప్ చేస్తున్నారో, ఎవరైతే మీకు సాయం చేస్తున్నారో, ఎవరైతే మీకు అర్ధరాత్రి కూడా పోలీస్ స్టేషన్ కానీ హాస్పిటల్ కానీ సాయం చేస్తున్నారో, ఎవరైతే మీ మతానికో మీ కులానికో సాయం చేస్తున్నారో వాళ్ళు మర్చిపోరు. కొత్త కొత్త స్టేట్మెంట్లు, కొత్త కొత్త విషయాలు చెప్తారు, ఇంకా మాయ మాటలు. ఎవరైతే మీకు చేస్తారో వాళ్ళు మీరు మర్చిపోయారంటే తర్వాత మీకు గుర్తుపెట్టుకోవడానికి ఎవరు ఉండదు. ఇది చాలా క్రూషియల్ ఎలక్షన్ కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఓటు వేయండి. మనం హిందువుల కోసం ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళు గెలిపించండి. వాళ్ళు ఎంతవరకు వాళ్ళు చేస్తారో వాళ్ళు చేయని, కానీ అందరూ గట్టిగా అడగాలి. ఇకపోతే గురుగారు మా రాముల వారి వేషం గురించి చెప్పారండి. దీని గురించి ఒక విషయం నేను చెప్పాలి. మా మిత్రుడు తిరుమల బ్యాంక్ చైర్మన్ చంద్రశేఖర్ గారు అయోధ్యకి ఆయన నన్ను తీసుకెళ్లారు. పాస్ ఉందని చెప్పి ఒక పాస్ తయారు చేసి తీసుకెళ్ళారు. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత నేను 20వ తారీఖు వెళ్ళాను, 22వ తారీఖు ఓపెనింగ్, 20వ తారీఖు నుంచి దర్శనం కోసం మేము అడుగుతుంటే మాకు పర్మిషన్ ఎవరెవరో వెళ్ళారండి. ఈ రాముడి వేషం వేసిన నాకు దర్శనానికి పాస్ లేదన్నారు. మన వాళ్ళే సార్ అక్కడ వీఐపీ ఉన్నారంటే వాళ్ళు ఉన్నారంటే మీరు వాళ్ళని అడగాలి, వీళ్ళని అడగాలి. నేను రాముడి వేషం వేసి ఏం ప్రయోజనం అండి? ఈ రాముడి వేషం వేయడానికి ఎన్ని రోజులు షూటింగ్ జరిగిందో అన్ని రోజులు నేల మీద పడుతున్నాను. ప్యూర్ వెజిటేరియన్గా ఉన్నాను. శ్రీరామదాస్ సినిమా చూడండి, మా మేకప్ వెంకట్రావు బ్లూ కలర్ మేకప్. తెల్లవారుజాము 3 గంటలకు లేసి 5 గంటలకి నేను మేకప్లో కూర్చుంటే 9 గంటలకు మేకప్ పడాలి. మళ్ళీ 1 గంట వరకు కూర్చొని మళ్ళీ లంచ్ బ్రేక్ వచ్చి మళ్ళీ నేను నేల మీద ఒక అరగంట పడుకొని, ఎందుకంటే నిద్ర వస్తుంది కాబట్టి పడుకొని మళ్ళీ లేచి మళ్ళీ మేకప్ వేసుకొని అలా 7-6 నెలలు చేసేది. సినిమా చూసినా లేదు. ఆ సినిమా వేషంలో నాకు తప్పేదైనా ఉందా చెప్పండి, మీకు నచ్చలేదా చెప్పండి. హిందూయిజం నేను ముందు తీసుకెళ్తున్నానండి. హిందూయిజం నేను ధైర్యంగా తీసుకెళ్తున్నాను. నాకు చాలా మంది నాకేంటంటే వ్యతిరేకంగా ఉంటారు మిగతా రిలీజన్ వాళ్ళు, ఎందుకంటే నేను హిందూయిజం తీసుకెళ్తున్నాను. అన్నమయ్య వెంకటేశ్వర స్వామి చేశాను, శ్రీ సత్యనారాయణ స్వామి చేశాను. కానీ ఈ విషయానికి వచ్చినప్పుడు నాకు అయోధ్య అక్కడ నా భాష ఒక అంటే తెలంగాణ వాళ్ళకి ఏదో భోజనాలు ఫ్రీగా పెట్టి వాళ్ళ కమిటీ నాకు ఇచ్చారు. భాష నడవడం నేను ఒకటే అనుకున్నాను, నిజంగా రాముల వారు ఉంటే, ఆ శక్తి ఉంటే నేను 22వ తారీఖు నేను లోపలికి వెళ్ళాలి. అది గనక లేదంటే నేను హిందూయిజంగా నేను వదిలేస్తానని చెప్పేసి నా అనుకున్నాను. నుంచున్నాను, పోలీసు వాళ్ళు అక్కడ వచ్చారు. అందరూ सर आपका पास तो है वो नहीं चलेगा सर, आपको और एक पास है वो संपत राय है और वो नहीं दिया सर, सॉरी सर ये पास तो अभी नहीं खा सकते, आप जरा वेट करो. ఓకే అని చెప్పాను. నేను ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ నేను తీసేటప్పుడు దాంట్లో నేను యాడ్ చేసిన శ్రీరామదాస్ వీడియో వచ్చింది. ఆ వీడియో వస్తే పక్కనే పోలీసు వాడు తను చూశాడు. చూసి అదే ఓ కిస్కా వీడియో అన్నాడు. మేరా సార్ జరా దిఖావా చూపించారు. రామ్ సార్ రామ్గా ఓకే కొంచెం ఒక 2-3 నిమిషాలు చూపించారు. వాడికి మధ్య పోయింది. వాడు
अरे आप राम का रूल किया, आपको भी पास नहीं है सर, आप इधर वेट करो చెప్పి అక్కడ పోలీస్ వాళ్ళది ఒక అవుట్ పోస్ట్ అక్కడ జరుగుతున్నారు. అక్కడికి వచ్చి నాకు స్పెషల్ వివిఐపి పాస్ తీసుకొచ్చి మోడీ గారు వచ్చి అక్కడ తీసుకెళ్ళి ఫ్రంట్ నుంచి 10 రోజులు కూర్చోబెట్టారు. అంటే రాములో రాజ్యంలో అది అనేది ఒకటండి, రాములో చేసిన నాకే పాస్ లేదంటే మరి మిగతా సంగతి ఏంటంటే వివేపీకి ఇవ్వండి, అందరికి ఇవ్వండి. కానీ ఇక హిందూయిజం ప్రమోషన్ కోసం, హిందూ కోసం పోరాడుతున్న వాళ్ళు మీరు గౌరవించాలి కదా. అంటే మాకు వేరే పని లేదా, మాకు పనులు ఉన్నాయండి. మేము రోడ్డు మీద వెళ్తే 5,000 మంది, ఇప్పుడు నన్ను వదిలేండి, నేను గంట సేపులో సౌరాష్ట్రలో 5,000 మందిని నేను పోగొట్టాను. ఐ కెన్ అట్రాక్ట్ 5,000 పీపుల్. నేను చేయను, ఐ డోంట్ డూ చీప్ థింగ్స్. ఐ వాజ్ వెరీ మచ్ హర్ట్. హిందూయిజం కోసం రాముల వారు వేషం వేశారు, అక్కడ ఏమీ జరగలేదు. ఇలాంటి తప్పులు చాలా జరుగుతున్నాయండి. సో హిందూయిజం కోసం ఎవరైతే పోరాడుతున్నారో, హిందూయిజం కోసం ఎవరో ఇలా చేస్తున్నారో వాళ్ళందరికీ న్యాయం జరగాలి. ఆఖరికి ఇప్పుడు మరి చాలా మంది ఏంటంటే పూజారులు ఉన్నారు, చాలా మంది గుడిలో పూజారులు ఉన్నారు, గురుగారు ఉన్నారు. ఆయన నామం, ఆయన పిలక, ఆయన అమలేష్ మహారాజు గారు ఉన్నారు. ఈరోజు ఇలా ఎరగడానికి మనం చాలా మంది సిగ్గుపడుతున్నారండి. ఎందుకండి గెలక పెట్టుకోవడానికి సిగ్గుపడుతున్నారు, నామలు పెట్టుకోవడానికి సిగ్గుపడుతున్నారు, కాషాయ వాసనలో వేసుకోవడానికి సిగ్గుపడుతున్నారు. అక్కడ దాకా ప్యాంటు షర్ట్లు వేసుకొని ఒక చిన్న కెలక తెలుసో తెలియదు ఫ్రంట్ నీట్గా క్రాప్ చేసుకొని వచ్చి అక్కడ వచ్చేసి డ్రెస్ మార్చుకొని ఎట్లా అండి హిందూయిజం ఎట్లా ముందుకు తీసుకెళ్లాలని చెప్తున్నాను. आपको और एक पास है वो संपत राय है और वो नहीं दिया सर, सॉरी सर, ये पास तो अभी नहीं खा सकते, आप जरा वेट करो. ఓకే అని చెప్పాను. నేను ఒక కాల్ వచ్చింది, ఆ కాల్ నేను తీసేటప్పుడు దాంట్లో నేను యాడ్ చేసిన శ్రీరామదాస్ వీడియో వచ్చింది. ఆ వీడియో వస్తే పక్కనే పోలీస్ వాడు దాన్ని చూశాడు. చూసి అదే ఓ కిస్కా వీడియో అన్నాడు, మేరా సార్ జరా దిగావా చూపించాడు. राम सर आप राम का रूल किया है, हाँ కొంచెం ఒక 2-3 నిమిషాలు చూపించారు. వాడికి మతిపోయింది వాడు. అరే आप राम का रूल किया, आपको भी पास नहीं है सर, आप इधर वेट करो చెప్పి అక్కడ పోలీస్ వాళ్ళది ఒక అవుట్ పోస్ట్ అక్కడ జరుగుతున్నారు. అక్కడికి వచ్చి నాకు స్పెషల్ వివిఐపి పాస్ తీసుకొచ్చి మోడీ గారు వచ్చి అక్కడ తీసుకెళ్ళి ఫ్రంట్ నుంచి 10 రోజులు కూర్చోబెట్టారు. అంటే రాములో రాజ్యంలో అది అనేది ఒకటండి, రాములో చేసిన నాకే పాస్ లేదంటే మరి మిగతా సంగతి ఏంటంటే వివేపీకి ఇవ్వండి, అందరికి ఇవ్వండి. కానీ ఇక హిందూయిజం ప్రమోషన్ కోసం, హిందూ కోసం పోరాడుతున్న వాళ్ళు మీరు గౌరవించాలి కదా. అంటే మాకు వేరే పని లేదా, మాకు పనులు ఉన్నాయండి. మేము రోడ్డు మీద వెళ్తే 5,000 మంది, ఇప్పుడు నన్ను వదిలేండి, నేను గంట సేపులో సౌరాష్ట్రలో 5,000 మందిని నేను పోగొట్టాను. ఐ కెన్ అట్రాక్ట్ 5,000 పీపుల్. నేను చేయను, ఐ డోంట్ డూ చీప్ థింగ్స్. ఐ వాజ్ వెరీ మచ్ హర్ట్. హిందూయిజం కోసం రాముల వారు వేషం వేశారు, అక్కడ ఏమీ జరగలేదు. ఇలాంటి తప్పులు చాలా జరుగుతున్నాయండి. సో హిందూయిజం కోసం ఎవరైతే పోరాడుతున్నారో, హిందూయిజం కోసం ఎవరో ఇలా చేస్తున్నారో వాళ్ళందరికీ న్యాయం జరగాలి. ఆఖరికి ఇప్పుడు మరి చాలా మంది ఏంటంటే పూజారులు ఉన్నారు, చాలా మంది గుడిలో పూజారులు ఉన్నారు, గురుగారు ఉన్నారు. ఆయన నామం, ఆయన పిలక, ఆయన అమలేష్ మహారాజు గారు ఉన్నారు. ఈరోజు ఇలా ఎరగడానికి మనం చాలా మంది సిగ్గుపడుతున్నారండి. ఎందుకండి గెలక పెట్టుకోవడానికి సిగ్గుపడుతున్నారు, నామలు పెట్టుకోవడానికి సిగ్గుపడుతున్నారు, కాషాయ వాసనలో వేసుకోవడానికి సిగ్గుపడుతున్నారు. అక్కడ దాకా ప్యాంటు షర్ట్లు వేసుకొని ఒక చిన్న కెలక తెలుసో తెలియదు ఫ్రంట్ నీట్గా క్రాప్ చేసుకొని వచ్చి అక్కడ వచ్చేసి డ్రెస్ మార్చుకొని ఎట్లా అండి హిందూయిజం ఎట్లా ముందుకు తీసుకెళ్లాలని చెప్తున్నాను. How can Hinduism go? You take any other religion, you take a Christian pastor. A Christian pastor will walk with his white uniform, with his dress. He doesn't care about anybody. అదే మాదిరిగా ముస్లిం వాళ్ళు తీసుకోండి, వాళ్ళు వెళ్తారు. వాళ్ళు ఎందుకు మన వాడు వెళ్తారు? ఎందుకు ఫీలింగ్ అంటే భయం. వాళ్ళు గేడి చేస్తారు, వాళ్ళు చేస్తారు. దీనికి ప్రొటెక్షన్ కావాలి, దీనికి కూడా ప్రొటెక్షన్ కావాలి. వాళ్ళకి రక్షణ ఇవ్వాలి, వాళ్ళకి రక్షణ లేదు.
అదే మాదిరిగా మహిళల విషయానికి వస్తున్నారు. మహిళలు ఈరోజు వెరీ సారీ టు సే, మీరు గుడికి వెళ్తున్నప్పుడు కూడా చాలా మంది మహిళలు ఫ్యాషన్ షోకి వెళ్తున్నట్టే మీరు వెళ్తున్నారు. ఒక గుడికి వెళ్తున్నప్పుడు మేకప్ అవసరమా? ఒక గుడికి వెళ్తున్నప్పుడు నగలు అవసరమా? మీరు వెళ్ళేటప్పుడు అక్కడ ఒక పేదవాడు ఉంటాడు. ఆ పేదవాడు ఈ నగలు వేసుకుని మేకప్ వేసుకున్న అమ్మాయిని చూసి ఏమంటాడంటే, భగవంతుడా నా భార్య చూడండి ఎంత గరీబుగా ఉంది, మెడలో ఒక చైన్ కూడా లేదు, మీరు మాకెప్పుడు న్యాయం చేస్తారు, మాకెప్పుడు ఇది ఇస్తారని చెప్పి అదే దేవుడు అడుగుతాడు. సో మనం ఒక డ్రెస్ కోడ్ పెట్టుకోవాలి. అది కేరళలో ఉంది. కేరళలో మహిళలందరూ చూడీదార్ డ్రెస్ లేకపోతే హాఫ్ సారీ లేకపోతే సారీతో వెళ్ళాలి. నో మేకప్, నో జ్యువెలరీ, సింపుల్ జ్యువెలరీ, మేబీ ఇయర్ రింగ్స్ ఓన్లీ, నో మోడర్న్ డ్రెస్, నో జీన్స్, నో టీ షర్ట్. టెంపుల్కి వెళ్తున్నప్పుడు ఇది మన చేతిలో ఉంది. మన చేతిలో ఇవన్నీ మారకపోతే ఎన్ని మీటింగ్లు పెట్టినా ఎన్ని విషయాలు మాట్లాడినా అది ప్రయోజనం లేదు. ఈ మార్పు మనలో వస్తే ఆటోమేటిక్గా అన్నింటిలో మార్పు వస్తుంది, అన్నిటికీ మనకు ధైర్యం వస్తుంది. అప్పుడు మనం గట్టిగా మనం మాట్లాడే మనకి ఒక అర్హత ఉంది, ఒక పవర్. ఇన్ని తప్పులు మనం పెట్టుకొని మనం ఎలా ఆడుతామంటే మనం ఇంకొకరు ఎలా చెప్తామండి? అందుకే చెప్తున్నాను, డీసెంట్ గా డ్రెస్ చేసుకుని పోతున్న మహిళల మీద ఎవరైనా చేశారంటే కఠినమైన శిక్ష పడాలి. తన పని అంటూ చేసుకుని ఓరంగా వెళ్తున్న ఒక అమ్మాయి, సారీతో చూడీదార్ వేసుకునే అమ్మాయిని ఎవరైనా కించపరిస్తే వెంటనే యాక్షన్ ఉండాలి. దానికి వేరే లా చట్టం రావాలి. అప్పుడే మన దేశం బాగుపడుతుంది, అప్పుడే మన రాష్ట్రం బాగుపడుతుంది, అప్పుడే మన అందరూ బాగుపడుతుంది. నాకు ఇంత సమయం ఇచ్చినందుకు పరమేశ్వర్ గారికి, అందరికీ ధన్యవాదాలు. మాట్లాడుతుంది తప్పుగా మాట్లాడుతుంది, దాన్ని క్షమించి నా మనసులో ఉన్న ఆవేదన నేను చెప్పాను. ఎందుకంటే ఇది ఒక మంచి పుణ్యక్షేత్రం. ఈ రోజు నుంచి ఇప్పుడు నుంచి మన మార్పు రావాలని కోరుకుంటూ, ఇక్కడ మా మిత్రుడు చౌదరి గారు ఉన్నారు. మా సినిమా ఇండస్ట్రీ చాలా పెద్ద గిఫ్ట్. ఆయనకి ఎంతో మంది